ఎందుకు కూటమి నేతలు కదా ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అని వాళ్లే చెప్పుకుంటున్నారు. కూటమిలో భాగంగా బీజేపీ కూడా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో పార్షియల్గా బీజేపీ కూడా అధికారంలో ఉన్నట్టే, తెలుగుదేశం ఒక్కటే ఉన్నట్టు కాదు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్పెషల్ స్టేటస్ గురించి చాలా వరకు ప్రజలు మర్చిపోయారు. ఇంకా అది రాదు అని ఫిక్స్ అయిపోయారు. పోనీ ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలకి ఒక ఆన్సర్ ఇవ్వట్లేదు, కనీసం క్వశ్చన్ చేయట్లేదు. ఎందువల్ల అంటారు? భయపడుతున్నారా? ఎలా చూడాలి? ఒకటి, భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ప్రకటించేసింది, పని అయిపోయిన తర్వాత ఇంక మేము ప్రత్యేక హోదా ఎవరికి ఇవ్వదలుచుకోలేదు, ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వదలుచుకోలేదు అని చెప్పేశారు. చెప్పిన తర్వాత వాళ్ళతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు దానికి సమానంగా దానికి మించి అన్నారు. అంటే ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం కాబట్టి దానికి మించి అన్నారు. దానికి మించి ఏంటో చెప్పాలి. గతంలో దానికి మించి అని ఒక ప్యాకేజీ ప్రకటించారు. ఇదే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉన్నప్పుడు ప్యాకేజ్ అన్నారు. ఆ ప్యాకేజీ నచ్చకనే చంద్రబాబు గారు బయటకు వచ్చేసామని చెప్పాడు. ఇప్పుడు ఏ ప్యాకేజీ ఉందని కలిసి ఉంటున్నారు, ఏ ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి ఏమి లాభమో కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. మొదటి అంశం. రెండో అంశం, నరేంద్ర మోడీ గారికి రాయలసీమ గడ్డ మీద కూర్చున్న వెంటనే వారికి, ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి ఒకటి గుర్తుండాలి. అదేంటంటే రాయలసీమకు ప్రత్యేకంగా బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని చట్టంలో ఉంది. అంటే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ మరియు తెలంగాణలో ఒక ప్రాంతానికి బుందేల్ఖండ్ తరహా లేదా రిహాబిలిటేషన్ ఒక ప్యాకేజీ ప్రత్యేకించి విడిపోయిన రాష్ట్రానికి నష్టపోతుంది కాబట్టి ఇవ్వస్తామని విభజన చట్టం ఉంది. దాని ఊసు కూడా ఇంతవరకు ఎత్తలేదు. 10 ఏళ్ళు అయిపోయింది. దాని గురించి ఆయన ప్రస్తావించలేదు. కనీసం ఇప్పుడు ప్రత్యేక హోదా అనుకోండి, కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పేసింది కాబట్టి ఇంకేం అడుగుతామలే అని అనొచ్చు. కానీ విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని అక్షరం పొల్లుపోకుండా అమలు చేస్తానని ఇదే ప్రధానమంత్రి గారు అమరావతి వేదిక అన్నారు కదా. మరి అక్షర పొల్లుబాటులో విభజన చట్టం చట్టబద్ధంగా ఉన్నటువంటి దీనికి ఎందుకు లేదు? అదేవిధంగా గాలేరు నగరి, హంద్రీనివా రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి పూర్వపు ఉమ్మడి రాష్ట్ర లక్ష్యాలకు అనుకూలంగా కట్టుకోవచ్చు, దానికి సహాయం చేస్తా ఉన్నారు. రాయలసీమల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, రాయలసీమలో సభ పెట్టారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రాయలసీమ ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నారు, మాట్లాడారు కాబట్టి చెప్పలేదు. కనీసం వారు చెప్పలేదు, మనం అని అడగాలి కదా. ప్రధానంగా రాయలసీమకు సంబంధించినంత వరకు కొన్ని అంశాలు ప్రత్యేకంగా ప్రస్తావనిస్తారని మేము ఆశించాం. అది ప్రధానంగా ఏంటంటే, ఎగువ రాష్ట్రమైన కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ పైన ఇంకా ఎత్తుమట్టం పెంచే ప్రయత్నంలో ఉంది. దాదాపు 70,000 కోట్లు ఏదో కేటాయించినట్టు ప్రకటించారు. దీని ద్వారా ఇంకో 100 TMC కృష్ణానది పైన అదనంగా నిలుపుకునేదానికి అవుతుంది. పర్మిషన్ లేదు. పర్మిషన్ లేని ప్రాజెక్టు కడుతున్నారు. ఇది రాయలసీమకు ప్రత్యేకించే నష్టం. ప్రధానమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేయాలి కదా, దాన్ని మీ దగ్గరకు వస్తే అడ్డుకోండి సార్ అని. ఇదే బీజేపీ తుంగభద్ర డ్యామ్ పైన ఎగువ భద్రకి జాతీయ హోదా ఇచ్చింది. మళ్ళీ రాయలసీమలో ఉన్నటువంటి గుండ్రేవులకో సిద్ధేశ్వరంకో హోదా అడగాలి కదా. అంటే వాళ్ళు అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు, మనం అడగట్లేదు. రెండోది, రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మాట్లాడారు. ఓర్వకల్లు, కర్నూలు, కొప్పర్తి, కడప జిల్లా, మా జిల్లాలో శ్రీ సిటీ. నేనేం కాదన్ను. ఈ 3 ప్రాజెక్టులు సక్సెస్ కావాలంటే నీళ్లు కావాలి. ఇప్పటికే రాయలసీమలో నీటి ప్రాజెక్టులు లేవు. ఇప్పుడు కర్ణాటకలో కడుతున్నటువంటి ఎగువ భద్ర కావచ్చు, లేకపోతే ఆల్మట్టి ఎత్తుమట్టం వేస్తే ఉండే నీళ్ళు పోతాయి. ఇప్పుడు ఎట్లా రాయలసీమలో మీరు పారిశ్రామికరణ జరగాలని నీళ్ళు కావాలి కదా. కాబట్టి మీరు చెప్తున్న పారిశ్రామిక జరగడం లేదు. రెండోది, రాయలసీమలో ఈ కాలంలో మీరు చూశారు, చిత్తూరు జిల్లాలో టమోటా రైతులు, మామిడి రైతుల సమస్య, కడప జిల్లాలో ఉల్లిపాయల సమస్య, అంటే గిట్టుబాటు ధర లేక, అరటి పండ్ల సమస్య, అంటే గిట్టుబాటు ధర లేక, వాణిజ్య తక్కువ పంటలు, వాణిజ్య పంటలు, దానికి గిట్టుబాటు ఉంది. గిట్టుబాటు ధర ఏం కల్పిస్తారు, లేదా దీనికి ఆల్టర్నేటివ్ ఏం చెప్తారు, నీటి ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, వీటేంటి రాయలసీమ సంబంధించి మాట్లాడకుండా జనరలైజ్ గా మాట్లాడి రాయలసీమ కూడా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమైన ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే ఎట్లా అభివృద్ధి చెందుతుందో వాళ్ళు చెప్తే బాగుండేది. ఓకే, సరే చెప్పలేదు. కనీసం మన వాళ్ళు అడిగి పోరాడి తెచ్చుకునే ఉద్దేశం మన వాళ్ళకి లేదు. అది స్పష్టంగా కనిపించట్లేదు ఏపీ ప్రజలకి. ఒకటి, స్వర్ణ గారు, బేసిక్ గా మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ, ఒకే స్వభావంలో ఉంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని. ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ లేదా కూటమి నాయకులు కానీ 14 నుంచి 19 వరకు, గతం మర్చిపోదాం, 19 నుంచి 24 వరకు జగన్ గారు, అది సింగిల్ ఇంజిన్ సర్కార్. అదొక సింగిల్ ఇంజిన్, ఇదొక సింగిల్ ఇంజిన్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమొచ్చినాయో అంతకన్నా బెటర్గా మేము ఏం తెచ్చుకోవచ్చామో చెప్పగలరా ముగ్గురు? ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రం రాష్ట్రం మనమే, అంటే అంతకన్నా ఎక్కువ తేవాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం మీదుగా ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒక బైఫర్కేషన్ యాక్ట్లో పెండింగు, పోలవరం నిధులు, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంటు, వీటన్నిటినీ మాట్లాడాడు. కానీ మనం ఎందుకు మాట్లాడలేదు? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ఆర్థిక లోటు 10,000 కోట్లు వచ్చింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా
ఇళ్ల పట్టాలకి ఇళ్ల స్థలాలకి లోన్లు ఇచ్చేసి 32 లక్షలు ఇల్లు తెచ్చుకున్నాడు, 17 మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నాడు. జగన్మోహన్ గారికి ఇదే బీజేపీతో తెప్పించుకున్నారు. మనం ఏం చేస్తున్నాం? కాబట్టి మీరు అడగాలి కదా, కేంద్రాన్ని అడగతారు. ఇంకోటి అడగచ్చు, మేమేం మిత్రపక్షాలు కదా, పబ్లిక్ ఎందుకు అడగాలి అన్నారు. ఓకే, అడగద్దండి, అనవసరంగా చేయించాలి కదా ఇవన్నిటికి సంబంధించి. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు జగన్ అడిగినట్టు మీరు అడగలేకపోవడానికి మిత్రపక్షం కారణం కావచ్చు. మన మిత్రపక్షం ఆయన కన్నా బెటర్ గా పర్ఫార్మెన్స్ చేస్తావాలి కదా, ఏం పర్ఫార్మెన్స్ ఉంది. కానీ ఖచ్చితంగా ఆ మేరకు ఇది ఖచ్చితంగా ప్రజలు అంటారు. మీరు మిత్రపక్షం కాబట్టి మేము అడగలేనప్పుడు అడగకుండా చెప్పే ప్రయత్నం, ఇంట్లో అడిగి తీర్చే ప్రయత్నం, పైపెచ్చు వరుసపెట్టి పొగడుతున్నారు. నాకేం అభ్యంతరం లేదు, ప్రధానమంత్రి గారిని పొగడడానికి తప్పు కాదు. వాళ్ళు మిమ్మల్ని పొగిడారు, మిమ్మల్ని వాళ్ళు పొగినారు, తప్పేం లేదు. మిత్రపక్షాలు పొగుడుకోవచ్చు, మంచి నాయకులే. కానీ బట్ పొగడతల కన్నా ముందు ఈ ప్రాంతానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ అదనంగా ఏమి తీసుకొస్తున్నారు? జనరలైజ్డ్ గా జాతీయ స్థాయిలో జరిగే అభివృద్ధి అంతా ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. దాన్ని మళ్ళీ ప్రస్తావించి ఇదే మీ ఆంధ్రప్రదేశ్ కంటే అది అన్యాయం అవుతుంది.